హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు చేపల పులుసు తయారీ విధానం అయితే చూపిస్తున్నాను. మన అమ్మలు అమ్మమ్మలు ఎలా చేసేవాళ్ళో అదే పద్ధతిలా మనం ఇప్పుడు చేసే పద్ధతి కాదు, మన అమ్మలు అమ్మమ్మలు ఎలా చేసేవాళ్ళో ఆ పద్ధతిలో చూపిస్తున్నాను. ఈజీ ప్రాసెస్, టేస్ట్ ఇట్లా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా తయారు చేద్దామో ఇప్పుడు చూద్దాము. ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్ల జీలకర్ర అయితే సన్నటి మంట మీద వేయించుకోవాలి. పెద్దగా పెడితే మాడిపోతుంది కదా, చిన్నగా పెట్టి అయితే వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత కొన్ని మెంతులు ఇట్లా వేయించుకోవాలి. మెంతులు చూసుకొని వేసుకోండి, కొంచెం ఎక్కువైనా చేదవుతాయి. కొంచెం ఒక స్పూన్కి తక్కువ మెంతులు అయితే వేయించుకున్నాను. ఈ రెండు అయితే కొంచెం మంచిగా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను, పక్కకైతే పెడుతున్నాను చల్లారే వరకు. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ ఎందుకు అనంటే, మన చిన్నగా ఉన్నప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేది. ఆ కట్టెల పొయ్యిలో నింగలాల మీద ఆనియన్ అయితే కాల్చేవాళ్ళు మన అమ్మలు మన అమ్మమ్మలు. ఇప్పుడైతే కట్టెల పొయ్యిలు లేవు కాబట్టి కొంచెం ఆయిల్ వేసి దూరగానైతే ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియను జీలకర్ర మెంతులతోటే ఫిష్ కర్రీ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. అప్పుడు నింగలాల మీద పొట్టుతోటి నింగలాలలో వేసి కాల్చేవాళ్ళు అనమాట ఆనియన్ని. అది కాలిస్తే పొట్టు తీసేసి మంచిగా పేస్ట్ చేసేవాళ్ళు. ఆ టేస్ట్ వేరే ఉండేది నిజంగా. అప్పటి టేస్ట్ ఇప్పుడు ఎంత చేసినా రావట్లేదు నిజంగా. సూపర్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు కట్టెల పొయ్యిలు లేవు కాబట్టి మనం ఇట్లా ఆయిల్ వేసి అయితే దూరగా వేయించుకోవాలి. నేను ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇట్లా దూరగా అయిన తర్వాత ఇవి ఇట్లా పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఏంటి, మనం జీలకర్ర మెంతుల పొడి ఫస్ట్ మిక్సీ అవి పొడి చేసుకున్న తర్వాత ఇవి ఆనియన్ గిట్లా కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ మూడింటినైతే మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ చేసుకుంటేనే మన గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది. ఈ మూడు మెత్తటి పేస్ట్ లాగా ఫస్ట్ అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే ఫస్ట్ అయితే చేశాను పౌడరు. అందులోనే ఇప్పుడు మనం ఆనియన్ గిట్లా ఫ్రై చేశాను కదా, కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఆనియన్ గిట్లా మంచిగా మెత్తటి పేస్ట్ అయితే చేసి పక్కకు పెట్టుకోవాలి. అది పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఫస్టే చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద ఒక బాల్ సైజ్ అంత నిమ్మకాయ బాల్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలి. మంచిగా నానిన తర్వాత చిక్కగానైతే రసం తీసుకోవాలి. చిక్కగా రసం తీసుకున్న తర్వాత ఎవరికి టేస్ట్కి సరిపడా వాళ్ళైతే కారం అయితే వేసుకోవాలి. ఎందుకనంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. కానీ ఫిష్లోకైనా నాన్ వెజ్లోకైనా చికెన్ మటన్లోకి నాన్ వెజ్లో ఎందులో అయినా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను ఒక 2 చెంచాల కారం అయితే వేసుకున్నాను, తగినంత ఉప్పు వేసుకున్నాను. అందులోనే కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాను. మనం ఇంతకు ముందుకు పట్టినాం కదా జీలకర్ర మెంతులు, ఉల్లిగడ్డ అవన్నీ మిక్సీకి అయితే పట్టాం కదా, ఆ మెత్తగా చేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు చేపల పులుసుకి అయితే టేస్ట్ని ఇచ్చేది ఉల్లిగడ్డ జీలకర్ర మెంతుల పొడి అనమాట. కొంచెం అవి మంచిగా దోరగా వేయించుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి, పులుసు మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ పద్ధతి అయితే మా అమ్మ వాళ్ళైతే ఇలాగే చేసేవాళ్ళు. నేను ఇట్లా సేమ్ అలాగే చేస్తాను. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ మొత్తం ఉప్పు కారం మనం మిక్సీ పట్టుకున్న పేస్టు అల్లం ఎల్లిగడ్డ అది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ ఈ పులుసును అయితే నీట్గా కలుపుకోవాలి. చిక్కగా అవుతుంది పేస్టు. ఈ చిక్కగా అయిన దాన్ని మంచిగా ఒకసారి ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకొని ఈ పులుసు అందులో వేసేయడమే అనమాట. ఇంకేం ఉండదు, ఈజీ ప్రాసెస్. ఒక కడాయి తీసుకున్నామా అందులో కొంచెం నూనె అయితే ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చేపల పులుసుకు కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె ఏ నాన్ వెజ్లోకైనా సరే, నాన్ వెజ్లోకి కంపల్సరీ కొంచెం నూనె అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. కొంచెం జీలకర్ర గట్లా మంచి ఎర్రకాగానే పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని మనం చిక్కగా చేసి పెట్టుకున్న పులుసు ఉంది కదా, ఆ పులుసు మొత్తం ఇందులో వేసేసుకోవడమే.
ఇది మంచిగా పులుసు చిక్కగా కొంచెం ఉడికిన తర్వాత చేపలు వేసుకోవడమే, అంతే. ఈజీ ప్రాసెస్ అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నచ్చితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా. ఓకేనా? ఇక పులుసు అంతా ఇందులో వేసేస్తున్నాను. ఈ పులుసు వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు కొంచెం పులుసుని అయితే ఉడకనివ్వాలి. ఫస్ట్ కొంచెం పులుసు కొంచెం చిక్కగా పడనివ్వాలి. ఫస్ట్ కొంచెం పులుసు అనేది పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా, కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఉడకనివ్వాలి. పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఒకసారి మూత చూసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇక ఫిష్ అయితే అన్నీ మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ఉంటాయి కదా, అన్నీ అయితే ఒక్కొక్కటి మంచిగా పులుసులో అయితే వేసేసుకోవాలన్నమాట. అన్నీ ఇక వేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి, ఇంతే. ఈజీ ప్రాసెస్ చేపల పులుసు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అన్ని ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం పులుసు అయితే మామూలుగానే పెట్టాను అనమాట. పులుసు ఎక్కువ తిన్నారు, పీస్లే ఎక్కువ తినేసి పులుసు వేస్ట్ అవుతుంది అనేసి అయితే కొంచెం పులుసు నేను మామూలుగా పెట్టాను అనమాట. అందుకనేసి కొంచెం ముక్కలు అయితే మునగడానికి కష్టంగా ఉంది. మనమైతే స్పూన్ తోటి అయితే ఫస్ట్ వేయంగానే ఒకసారి స్పూన్ తోటి కలపొచ్చు, మళ్ళీ తర్వాత అయితే కలిపితే ఇచ్చుకుపోతాయి అన్నమాట. వేయంగానే కలపొచ్చు, కొంచెం ఒకసారి కలిపి మూత అయితే పెట్టేశాను. నేను కలిపిన వీడియో మిస్ అయింది. మూత పెట్టేసి మళ్ళీ ఒక 15 నిమిషాలకైతే తీసి చూస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. సూపర్ టేస్ట్గా ఉంది. చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుందనేది. చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో, నిజంగా తింటే ఇట్లా అంతే. 2 డేస్ నిజంగా చేపల పులుసు 2 డేస్ తిన్నా ఖరాబ్ కాదనమాట. మనం ఈరోజు వండి రేపు తింటే చేపల పులుసు ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం చేపల కర్రీ. ఓకేనా? చూడండి ఎంత బాగుందో. నచ్చితే కనుక నా చేపల కర్రీ ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. మీకు ఇట్లా ట్రై చేయాలి అనిపిస్తే ఈ చేపల పులుసు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ మరి.